జనం కోసం జనసేనాని, ప్రజల ప్రయోజనాల కోసం అనునిత్యం పరితపించే ఏకైక వ్యక్తి కాదు, అతను ఒక శక్తి అంటే అతిశయోక్తి కాదేమో. ఇంతకు ముందు రాజకీయాలు చూసాం. ప్రతి నాయకుడు తన పార్టీ కోసమో తన మనుగడ కోసమో పనిచేశారు. కానీ ఒకే ఒక వ్యక్తి తన కోసం కాదు, తన స్వార్థం కోసమో కాదు, తన రాజకీయ స్వలాభం కోసం, అంతకంటే కాదు, కేవలం రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని, ప్రజలు తమ హక్కులు కాపాడుకుంటూ స్వతంత్ర జీవనాన్ని గడపాలని దృఢ సంకల్పంతో కదిలిన ఏకైక నాయకుడు. రాజవైభోగం అనుభవిస్తూ ఉన్నతమైన స్థాయిలో ఉండే వ్యక్తి కేవలం తన ప్రజల కోల్పోతున్న స్వాతంత్ర్యాన్ని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కోటను వీడి ఒక సామాన్యుడిగా, ఒక సైనికుడిగా జనం మధ్యకు వచ్చిన ఏకైక నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఏకైక వ్యక్తి. అయినా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అన్నిటినీ వీడి ప్రజల కొరకు నిరంతరం పాటుపడుతున్న జనసేన అధినేత. జనసేనాని ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతున్న వేళ విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఆర్కే బీచ్ సముద్రాన్ని తలపించిన జనసంద్రం నడుమ భారీ బహిరంగ సభ జరిగింది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ తాము కోల్పోయినది స్పష్టంగా తెలియజేస్తూ ఓటుకున్న విలువను గుర్తించాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చిన జనసేన అని పవన్ కళ్యాణ్. అభిమానుల ఆత్మీయంగా అన్నా అన్నా అంటూ పవన్ కళ్యాణ్కు వారి మద్దతు తెలియజేశారు. ఎంతో వివేకంతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ యువతలో మరింత ఉత్సాహాన్ని నింపారు. 2024లో కూటమి విజయం ఖాయమని, యువతకు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసే దిశగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. యువతలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఆయన ఒక 3 పాటలు పాడి యువతను మరింత ఉర్రూతలూగేలా, మరింత మైసూరు ప్రపంచ
నేను కూడా అంత నా ఇచ్చేందుకు ఇంట్లో కూర్చున్న ప్రయోజనం ఏముంది? నేను డబ్బులు కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చున్న ప్రయోజనం ఏముంది? నిలబడాలి, ధైర్యంగా కూర్చోవాలి, అన్యాయం మీద తిరగపడాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీయింబర్స్మెంట్ చేయండి, మీరు ఓటేస్తారా మీరు? ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? మారుతాం, ఈ ప్రభుత్వాన్ని మారుతాం, జగన్ తగ్గించుతాం, మన కూడలి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఈ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం, నిర్మించుకున్నాం. భవిష్యత్తు కోసం ముంచే ఎమ్మెల్యే అదీప్ రాజ్, ఎమ్మెల్యే అదీప్ రాజ్ అంటే మీకు భయమా? యువకుడు భవిష్యత్తును బాగా చేస్తాడని పొరవాడికి వైసీపీ అందరూ గెలిపిస్తే ఏం చేశాడు? జగన్ స్టేట్ లెవెల్లో అరచకం కుమ్మేస్తా ఉంటే, దోపిడీ చేస్తుంటే అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడి స్థాయిలో మొత్తంతో చేస్తా ఉన్నారు. మొత్తం వారి అనుయాయులు వారి రాష్ట్రపతి మొత్తం వారి భర్తలంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా. పరవాడి ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి, ఒక నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి, ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి. దేనికి నేను డబ్బులు పే చేయాలి? అదీప్ రాజ్కి. దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి? నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాలి. మీరు ట్యాక్సులు కట్టట్లేదా? మీరు ట్యాక్సులు కడుతున్నారా? తెలుగుదేశం కలిపాను, జనసేన కలిపి త్రిమూర్తుల్లాగా ముందుకెళ్తున్నాం. దేనికోసం వెళ్తున్నాం? మీ భవిష్యత్తు కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం. పట్టుకొచ్చాం, తెలుగుదేశం నాయకుల దృష్టికి పట్టుకొచ్చాం, భారతీయ జనతా నాయకుల దృష్టికి పట్టుకొచ్చాం. అందుకనే ప్రతి నెలకి మీకు 6,000 రూపాయలు పెన్షన్ దివ్యాంగులకి నేను ప్రకటిస్తున్నాను. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి 15,000 రూపాయల పెన్షన్. కిడ్నీ తలసిమియా ఒక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు. ఈ సమాజం అందరినీ పట్టించుకుంటుంది, కానీ నాకు బాధ దివ్యాంగులు పట్టించుకో. దివ్యాంగుల కోసం నేను చెప్తున్నాను, మీకోసం ప్రాణం పెట్టేస్తాను జనసేన, మీకోసం తెలుగుదేశం, మీకోసం అండగా ఉంటారు భారతీయ జనతా పార్టీ. నేను మీకు చెప్తున్నాను, దివ్యాంగుల సోదరులందరికీ సోదరిమణులందరికీ గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే, మీకోసం ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా, మీకు గౌరవించేలా, మిమ్మల్ని ఎవరన్నా సరే ఇబ్బందులు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎలాంటిదో అలాంటి బలమైన చట్టాన్ని నేనే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టాను. రవాణా రంగానికి సంబంధించిన డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యాలయాలు, సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తాం. డ్రైవర్లని ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోలుకి 4 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే 5% పైబడిన వడ్డీకి సబ్సిడీ ఇస్తాం. అలాగే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. జీవో 21 రద్దు చేసి ఏ మూలకైనా ఫైన్ వేస్తున్నారని చెప్పి దాని పొడవుతా పోయినసారి పంచగ్రామాల్లో తిరుగుతూ ఉంటే డ్రైవర్లు ఆపిపరి ఇచ్చారు రవాణా రంగం చెందిన కార్మికులు. అది దృష్టిలో పెట్టుకున్నాం. మనం ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి తెలియజేశాం, చేస్తే దానికి ఒకటి తీసుకున్నాం. జీవో 21 రద్దు చేసి మీకు ఫైన్ల భారాన్ని తగ్గిస్తాం. అలాగే వాహనాలు పైన పెంచిన గ్రీన్ ట్యాక్స్ ని తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల దానికి బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. అసంఘటిత కార్మికులందరికీ దీన్ని వర్తింపజేస్తాం.
ముఖ్యంగా భవన నిర్మాణ బోర్డుని పునరుద్ధరిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు తీసుకొస్తాం. చెత్త పనులను రద్దు చేస్తాం. చెత్త పనులు చెత్త ప్రభుత్వాన్ని చెత్త పనులు తీసేసిన చెత్తలో పడాలి. 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 women have disappeared. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే, ఇంకా చెప్పండి 31,000 మంది పైబడి అదృశ్యమైపోతే ఈ ప్రభుత్వం అధిప్రాజ్తో సహా ఒక్కరు మాట్లాడారు. నా జనవాణి కార్యక్రమానికి వచ్చి ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి, అన్న మా బిడ్డ మా కనిపించట్లేదన్నా, ఎవరు పట్టించుకోవట్లేదని జనవాణిలో కంప్లైంట్ ఇస్తే వారం రోజులకి బిడ్డ దొరికేస్తుంది. అంటే ఎవరైనా సరే బాధ్యత గల వ్యక్తులు సమాజంలో ఉంటే దొంగతనం చేసేవాడు భయపడతాడు, దోపిడీ చేసేవాడు భయపడతాడు. మీరు ఇదే మాట రేపు పొద్దున అదీప్ రాజ్ వైసీపీ కోసం ఓట్లకు వస్తే గెట్ క్లాస్ అని చెప్పండి. గెట్ క్లాస్ అదీప్, గెట్ క్లాస్, గెట్ క్లాస్ జగన్, గెట్ క్లాస్. వీళ్ళు మీకు ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకురాలా, మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు, ఇసుకని దోచేశాడు, 450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గురించి దోచేశాడు, ఉద్యోగుల తాలూకు గ్రాట్యుటీ ఫండ్ దోచేశాడు. ఇన్ని దోచేసి ఇక్కడ కాపులా రక్తంలో ఉండిపోయింది వైఎస్ జగన్కి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, వైఎస్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇది మీరు స్థలం ఉంటుంది, అరెకరం భూమి ఉంటుంది, పావకరం భూమి ఉంటుంది, అందరికీ ఉండకపోవచ్చు. ఉన్నోళ్ళకి జగన్ ఏం చేస్తున్నారంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నారు. అంటే మా ఇల్లు ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ షాప్ ఉంది, ఇక్కడ కిరాణా షాప్ ఉంది, అక్కడ మెడికల్ స్టోర్ ఉంది. ఆ మెడికల్ స్టోర్ మీద వాళ్ళకి అడగండి, వాళ్ళకి పత్రం ఉంటుంది, స్టాంప్ పేపర్ మీద ఫలానా తిరుమలరావు గారు దీనికి ఓనరు, ఈ మెడికల్ షాప్కి ఫలానా అశోక్ వర్ధన్ గారు ఓనర్ దీనికి అని స్టాంప్ పేపర్ కూడా ఉండదు. ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం ఏమన్నా వచ్చి మన ముఖాన ఒక జెరాక్స్ పేపర్ పడేస్తాడు, జెరాక్స్ పేపర్. అదే మన సొంత ఇల్లు కానీ చిన్నపాటి షాప్ ఉన్నా కానీ మన ముఖాన ఒక జెరాక్స్ పేపర్ పడేస్తారు. మీరు చెప్పండి, ఉద్యోగులు నష్టపోయారు, మద్యపానం వచ్చింది, గంజాయి సాగు పోయింది. వరి రైతు నష్టపడ్డాడు, కానీ గంజాయి సాగు చేసే గొప్పవాడు కూడా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళకి వాళ్ళొక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి. మీరు కూర్చోబెట్టండి, మీరు ఆలోచించండి. మీ ఆస్తి పాస్తులన్నీ వైసీపీకి ఓటేసిన, అదీప్ రాజ్కి ఓటేసిన వాళ్ళలో పెట్టిన ట్రీట్మెంట్ ఆస్తులు పోతాయి. అందుకని మేము తీసుకున్న నిర్ణయం, నేను చంద్రబాబు గారి కమిటీతో మాట్లాడుకునే నిర్ణయం తీసుకున్నాం. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ దీన్ని రద్దు చేస్తాం, ఆ మాట మీకు ఇస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ కి బంగారు బాట వేసుకుందాం, మీ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మన పెందుర్తి నియోజకవర్గానికి ఆడపడుతుంది పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తొలగించిన ప్రోగ్రామ్ అని చెప్తా. నేను మీ గుండెలు తగిలించడానికి వచ్చా, మీ గుండెల్లో జ్యోతులు వెలిగించడానికి వచ్చా, ధైర్యమైన జ్యోతులు వెలిగించడానికి వచ్చా, మార్పు తీసుకోవడానికి వచ్చా. అందుకే బంగారు భవిష్యత్తు కోసం ముందుకెళ్ళాలని తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రెండు చేతులతో నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. కాశీదాస్ గుర్తు మీద పంచకల్ల రమేష్ గారు మనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. భారీ మెజారిటీ అనకాపల్లి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కమలం గుర్తు మీద మనకి సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. పెందుర్తి సభలు పెట్టుకొని జన సైనికులకి జనసేన మద్దతుదారులకి నేను అందరికీ తెలియజేస్తున్న రాష్ట్రంలోని 170 నియోజకవర్గానికి 25 పార్లమెంటుకి మీరందరూ బీజేపీ కూటమికి బీజేపీ పార్టీకి అభ్యర్థులకి మనకి తెలుగుదేశం అభ్యర్థులకి మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని తుంగలో తొక్కడానికి మీ చేయవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ. పరిశ్రమల్లో స్థానిక యువతందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తారా లేదా మీరు చెప్పండి. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారా లేదా? జోయల్ సెకండ్ కల్పించారా? మరేం చేద్దాం? ఇక్కడ మాట్లాడితే యజమాని మాట్లాడతారు, స్కిల్ డెవలప్మెంట్ లేదు. కరెక్ట్, నాకు తెలుసు. జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా, పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా. యువతకి మీకు ఓట్లు వేయించుకొని 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతాం. ఇదిగో సరిపోతాం, మీకు ఇదిగో సరిపోతా. ఇంతమంది యువత మీకు ధైర్యం లేదా? మీకు నేను మీకోసం రోడ్ల మీదకి వచ్చాను. దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, కేసులు పెట్టించుకున్నా. నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, యువతకి, పిడుగులు లాంటి యువతకి